తెలంగాణలో అధికారం చేపట్టడం కోసం బీజేపీ శతవిధాల ప్రయత్నం చేస్తుంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి రకరకాల ప్రయోగాలు చేస్తుంది. అదే పనిలో భాగంగా కమల శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. ఇదిలా ఉండగా అధికార పార్టీపై నేతలు ఎప్పటికప్పుడు దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తమకు కలిసి వచ్చిన ఫార్ములాను తెలంగాణలోనూ ఫాలో అయ్యేందుకు సిద్ధమైంది కమలదళం. తెలంగాణలోనూ త్రిముఖ వ్యూహాన్ని ప్రదర్శించనుంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఫార్ములా సక్సెస్ అయ్యి మంచి ఫలితాలు ఇవ్వడంతో తెలంగాణలో కూడా అదే ఫార్ములాని అదే వ్యూహాన్ని అప్లై చేయడానికి నిశ్చయించుకుంది. తెలంగాణలో యూపీ వ్యూహం, బూత్ స్థాయి నుంచి బీజేపీ యాక్షన్ ప్లాన్. త్రిముఖ వ్యూహంతో యూపీలో యోగి సక్సెస్. టీఆర్ఎస్ ని ఢీకొట్టేందుకు 11,000 కార్నర్ మీటింగ్స్. వరుస సభలతో హోరెత్తించనున్న అధినేతలు. తెలంగాణలో అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ ఇందుకోసం ప్రత్యేక వ్యూహాలు రచిస్తుంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రూపొందించిన త్రిముఖ వ్యూహం విజయవంతం కావడంతో ఇక్కడ కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పోలింగ్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో సమావేశాలు, భారీ బహిరంగ సభలు నిర్వహించనుంది. ముందుగా స్ట్రీట్ కార్నర్ సమావేశాలు ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఏ విధంగా అయితే అధికారాన్ని నిలబెట్టుకున్నారో అదే ఫార్ములాను తెలంగాణ రాష్ట్రాల్లో కూడా అధికారం చేపట్టడం కోసం బీజేపీ అమలు చేయాలని నానా తంటాలు పడుతుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం స్ట్రీట్ కార్నర్ మీటింగ్లను నిర్వహిస్తుంది. ఆ తర్వాత నియోజకవర్గం, జిల్లా స్థాయి సమావేశాలను నిర్వహించి ఆపై భారీ బహిరంగ సభలను నిర్వహించాలని బీజేపీ భావిస్తుంది. ఇక క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడానికి నిర్ణయం తీసుకున్న బీజేపీ ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రజాగోస బీజేపీ భరోసా యాత్ర పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళుతుంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం కోసం ఏం చేసింది అనేది చెబుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలోకి తోడ్పడబడుతుంది బీజేపీ. ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా 11,000 స్ట్రీట్ కార్నర్ మీటింగ్లను నిర్వహించాలని ప్లాన్ చేసుకున్న బీజేపీ ప్రస్తుతం ఆ పనిలో బిజీగా ఉంది. ముఖ్యంగా ఈ మీటింగ్లలో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి, ప్రధాని నరేంద్ర మోదీ దేశ పాలనలో సాధించిన విజయాలను గురించి, కేసీఆర్ వైఫల్యాలను గురించి ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ నాయకులు. అయితే ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు బీజేపీని బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రామాలపై ఫోకస్ చేస్తున్న బీజేపీ గ్రామీణ యువత పెద్ద ఎత్తున ఈ వీధి సభలలో పాల్గొనేలా ప్లాన్ చేస్తుంది. ఏ ఒక్క గ్రామానికైనా 24 గంటలు కరెంట్ ఇస్తున్నా చెప్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన, లేకుంటే నువ్వు రాజీనామా చేయాలని చెప్పిన. కరెంటు బిల్లు కట్టడు, కరెంటు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసిండు, మళ్ళీ నిన్న స్టార్ట్ చేసిండు. మోటార్ల కట్ట మేము మీటర్లు పెడతాం అన్నమాట. ఎక్కడ పెట్టిరానే ఈయన పోటుగాడు, ఈయన బాగా తురుముకాను కదా ఈయన. నా జోలికి వస్తే మొత్తం మాడి మసే పోతారు, 6 ముక్కలు నడుపుతాడు ఈయన. మోడీ గారట ఈయన ముఖ్యమంత్రి, ఈయన కాదని వచ్చి మోటార్లకు మీటర్లు పెడతాడు అనే. ఈయననే ముఖ్యమంత్రి కదా, ఈయన కాదని చెప్పి ఢిల్లీకి వెళ్ళొచ్చాట మోటార్లకు మీటర్. ఆయనకు పెట్టిన మీటర్ తెలుస్తలేదు ఆయనకు.
ఆయనకు బిడ్డకు పెట్టిన మీటర్ పెడితే తిరుగుతుంది, గాయ గాయ రౌండ్ 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 తిరుగుతుంది. 1,00,000 కోట్ల సిగ్గు పోతుంది, బయట పోతే సిగ్గు పోతుంది. ఇక ఆడోళ్ళు తెలంగాణలో ఆడోళ్ళు అందరు నవ్వుకుంటున్నారు, ఏం పుట్టుక పుట్టింది అంటారు అందరు కూడా. ఇవ్వాలన్న ఆడోళ్ళుగా దొంగసారదంతా వేసింది అక్కపోయి వాళ్ళ బిడ్డ 1,00,000 కోట్లు తీసుకుపోయి పెట్టింది. ఈ ఐలాపురంలో డబుల్ బెడ్రూమ్లో పైసలు ఇవ్వంటే పైసలు లేవట, తమ్ములకు ఉద్యోగాలు ఇవ్వమంటే పైసలు లేవట, చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించమంటే వాళ్ళకి పైసలు లేవట, గల్ఫ్ కార్మికులకు పైసలు లేవట, బీడీ కార్మికులకు పైసలు లేవట, రుణమాఫీ చేద్దామంటే పైసలు లేవట, దళిత బంధు ఇవ్వమంటే పైసలు లేవట, దళితులకు 3 ఎకరాలు ఇవ్వమంటే పైసలు లేవట, యాదవులకు పైసలు ఇద్దామంటే లేవట, గౌడ్లకు పైసలు ఇద్దామంటే లేవట, పద్మశాలలో పైసలు ఎవరి పైసలు ఇస్తాను లేవట. జీతాలు ఇవ్వలేని పరిస్థితి. మళ్ళీ ఉల్టా అప్పు చేసాడు. మనకు ఈమంటేనేమో పైసలు లేవట. మన దగ్గర దోసుకున్న 1,00,000 కోట్లు, 1 కోటి 2 కోట్లు, 1,00,000 కోట్లు తీసుకుపోయి దొంగసార దందా చేస్తుంది ఆడ. ఇక స్ట్రీట్ కార్నర్ మీటింగ్ల తర్వాత అగ్రనేతలతో 2వ దశలో మండలం యూనిట్గా ప్రజాగోస బీజేపీ భరోసా పేరుతో 15 రోజుల పాటు బైక్ ర్యాలీలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభలు, జిల్లా స్థాయిలో బహిరంగ సభలు నిర్వహించి అగ్రనేతలతో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని బీజేపీ షెడ్యూల్ చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేలోపు ప్రజాక్షేత్రంలోకి బలంగా వెళ్లాలని భావిస్తున్న బీజేపీ ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలోపు ప్రధాని నరేంద్ర మోదీని కూడా తెలంగాణ రాష్ట్రంలోని భారీ బహిరంగ సభలలో పాల్గొనేలా బీజేపీ ప్లాన్ చేస్తుంది. 4-5 సభల్లో మోదీని భాగస్వామ్యం చేస్తే మోదీ చరిష్మా తెలంగాణలో వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారని తెలుస్తుంది. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఎన్నికల ఫార్మెట్ను బీజేపీ అమలు చేసిందో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనూ ఒక పక్కా ప్రణాళికతో యూపీ ఫార్ములాతో బీజేపీ ముందుకు వెళ్తుంది. బీజేపీ అగ్రనాయకత్వం దిశానిర్దేశం మేరకు సభలు నిర్వహిస్తున్న నాయకులు నామమాత్రంగా కాకుండా ప్రజల్లోకి బలంగా వెళ్లేలా వీటిని నిర్వహిస్తే మంచి ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి రావడానికి యోగి టీం ఉపయోగించిన ఫార్ములా తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి బీజేపీ అధికారంలోకి రావడానికి ఏమాత్రం ఉపయోగపడుతుంది, ఇది ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది అనేది మాత్రం ముందు తెలియనుంది.